ప్రభు దినంలో తండ్రి అయిన దేవుని ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. రెండు పనులు ఉన్నాయి ఇక్కడ, పరీక్షించడము, చేపట్టడము. ఏం పరీక్షించాలంట? సమస్తమును పరీక్షించి, ప్రూవ్ ఆల్ థింగ్స్ అన్నాడు. సమస్తమును పరీక్షించి, హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ ఈజ్ గుడ్, మేలైన దానిని చేపట్టుము. పరీక్షించడం అంటే చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఏదన్నా ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక వస్తువు వచ్చిందంటే దానిపైన ఒక స్టిక్కర్ ఉంటుంది. గమనిస్తే ఓకే టెస్టెడ్ అని స్టిక్కర్ ఉంటుంది. ఓకే టెస్టెడ్ అన్నారంటే అది మొత్తం అన్నీ కూడా పరీక్షించి దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారని అర్థం. అట సమస్తాన్ని పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చినట్టుగా మన జీవితంలో జరిగే ప్రతిదానికి పరీక్ష అనేది అవసరము. ఇక్కడ పరీక్ష అంటే ఓకే టెస్టెడ్ అన్నట్టుగా టెస్ట్ అనేది మాత్రమే కాదు, కానీ మేలైన దాన్ని చేపట్టాలంటే పరీక్షతో పాటు పరిశోధన కూడా అవసరమైంది. పరిశోధన అంటే పరిశీలించడము, రీసెర్చ్, పరిశోధించడము అంటే డీప్గా, లోతుగా దాని గురించినటువంటి అధ్యయనం చేయడం అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే పైపైనే మనం చూసి పంపించేస్తా ఉన్నాం అనుకోండి, మనకు తెలుసు మాల్స్లో కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు జస్ట్ ఇది డిటెక్టర్ని చూపించి పంపిస్తూ ఉంటారు. అంటే పూర్తిగా చెక్ చేస్తారా? మెటల్ డిటెక్టర్తో జస్ట్ చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఒకవేళ ఏదన్నా ఇబ్బందికరమైనది ఉంటే ఒకవేళ ఆపుతారేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం వెళ్ళిపోతూ ఉంటారు. లోపల నీ జోబులు ఏం పెట్టుకున్నావో, నీ ఒంటి మీద ఏమున్నాయో వాళ్ళు గమనించరు. అంటే సంపూర్ణంగా పరీక్షించే పరిస్థితి ఉండదు. కానీ మనం ఏం చేయాలంటే, పరీక్షించడం అంటే చాలామందికి తెలియదు. జీవితంలో జరిగే ప్రతి సందర్భాన్ని, మరి ముఖ్యంగా క్రైస్తవులు అన్నవారు, క్రీస్తు యేసునందు రక్షించబడిన వారు పరీక్షించే విషయం మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జనరల్గా పరీక్షించడం విషయంలో రెండు రకాలుగా ఉంటాయి. పరీక్షించడము, తప్పుగా పరీక్షించడం ఒకటి, సరిగా పరీక్షించడం ఒకటి. అంటే తప్పుగా పరీక్షించడం అనే విషయంలో కొన్ని ఎలా పొరపాట్లు జరుగుతాయంటే, ఏదన్నా ఒక సిచ్యువేషన్ లేదా ఏదన్నా ఒక సందర్భం ఇదేనైనా మనము పరీక్షించాలన్నప్పుడు అది మనకు తెలుసులే, అంటే మనకు అది తెలిసిందే కదా అని ఏం చేస్తామంటే సరిగా పరీక్షించము. అంటే ఏదన్నా ఒకటి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి దాని గురించి అంతగా ఎక్కువగా నేను తీక్షణంగా చూడాల్సిన అవసరం లేదన్నట్టుగా అది మనకు తెలుసులే అని అనుకొని పరీక్షించడము. ఒక్కోసారి ఊహించుకుంటారనమాట. అంటే ఇది అలా ఉండొచ్చు, ఇది అలా ఉంటుంది అని ఊహించుకొని పరీక్షిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే ఊహిస్తారో దాన్నే అవుట్కమ్గా తీసుకొస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఊహించిన దాన్ని అక్కడ ఉన్నా లేకపోయినా కానీ దాన్ని ఫైనల్ రిజల్ట్స్ తీసుకొస్తారు. కానీ అది కూడా సరైనది కాదు, అది తప్పుగా పరీక్షించడం. ఇంకొందరు పరీక్షిస్తారు, ఎలా ఉంటారంటే ఏదైనా తప్పు దొరకద్దేమో చూద్దామని పరీక్షిస్తారు. అంటే దాంట్లో మిస్టేక్ చూడడానికే పరీక్షించే వాళ్ళు ఉంటారనమాట. అంటే దాంట్లో ఏదో ఒకటి తప్పు పట్టుకొని దాన్ని నిందించాలి, ఇది సరైనది కాదు అని. మనం చూస్తాం, రివ్యూస్ రాస్తూ ఉంటారు. ఏదైనా ప్రోడక్ట్ గురించి రివ్యూస్ రాస్తే ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి సాధ్యమైనంతవరకు ఏదో విధంగా ఒక మైనస్ చూపిస్తారు. స్టార్ని తగ్గించాలి, వాళ్ళు రేటింగ్ని తగ్గించాలి. అదే వాళ్ళ పర్పస్ అన్నమాట. అట్టగా తప్పును పట్టుకోవడం కోసమే పరీక్షించాలా, నిందించాలనే ఆలోచనతో పరీక్షించడం, అది కూడా తప్పుగా నువ్వు పరీక్షించావంటే దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉండాలి. అంటే తప్పులు ఉప్పులు రెండు సమానంగా నువ్వు చెప్పగలిగే స్థాయిలో నువ్వు పరీక్షిస్తేనే అది పరీక్షించడం అవుద్ది. కానీ తప్పు కోసమే వెతికేది సరైనది కాదని మనం తెలుసుకోవాలి.
తర్వాత లేనిది ఉన్నట్టుగా, అక్కడ ఉండదు కాకపోతే లేనిది ఉన్నట్టుగా చెప్పడం కూడా తప్పుగా పరీక్షించడమే. అంటే అది మన అజంప్షన్, అంటే మన యొక్క ఆలోచన, అంతేగాని అక్కడ ఉంది కాదు. లేని దాన్ని ఉన్నట్టుగా కూడా పరీక్ష చేసేవాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి, అంటే మెజారిటీ పీపుల్ ఆ వైపు వెళ్తున్నారు కాబట్టి అది సరైందే. ఎక్కువ రివ్యూస్ బాగున్నాయి అనుకోండి, లేకపోతే ఎక్కువ మంది దాన్ని నమ్ముతున్నారు, ఎక్కువ మంది అది కరెక్ట్ అంటున్నారు కాబట్టి దాన్ని ఓకే చెప్పడం, లేకపోతే దాని వైపు మనము వెళ్ళడం సరైనది కాదు. ఎక్కువ మంది వెళ్తున్నా, 99 మంది వెళ్తున్నా, ఒక్క వ్యక్తి సరైన దాన్ని పరీక్షించాడు అనుకోండి, అప్పుడు దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ తప్పుగా పరీక్షించేవి. మంచిగా పరీక్షించడం ఎలా అని ఆలోచన చేస్తే, మంచిగా పరీక్షించాలంటే దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. అంటే ఎవిడెన్సెస్ ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి. ఎవిడెన్స్ అంటే ఆధారాలు ఉండాలి. ఏదైనా పరీక్ష చేస్తున్నామంటే దానికి ఆధారం ఉండాలి, దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి. మనం చూస్తాము, సైన్స్ స్టూడెంట్స్కి బాగా తెలిసి ఉంటుంది, ఏదైనా ఒక ప్రాక్టికల్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారము ఏ సాల్ట్ ఎప్పుడు కలపాలో, ఎప్పుడు ఎలా రిజల్ట్స్ వస్తుందో దానికి ఒక సూత్రం ఉంటుంది, దాని ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆ ప్రొసీడ్యూర్ ప్రకారంగా ఏది ఏ సమయంలో కలపాలి, రిజల్ట్స్ రావాలి అంటే, ఏ సాల్ట్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాము, దేన్ని ఎప్పుడు ఏ సమయంలో కలపాలో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం మనము చేసుకుంటూ పోతాం. అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ప్రామాణికం ఉంటుంది. ప్రామాణికం లేకుండా మనం దేన్ని చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టెస్ట్ చెప్తాను. మనకు ఫీవర్ ఉందా లేదని తెలియాలనుకోండి, ఏం చేస్తాము, థర్మోమీటర్ని యూజ్ చేస్తాము. అంటే మన శరీర ఉష్ణోగ్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటే థర్మోమీటర్ చూస్తాం. థర్మోమీటర్ చూసినంత మాత్రాన మనకు జ్వరం ఉందా లేదని మనము చెప్పలేము. కానీ దాంట్లో ఒక స్టాండర్డ్ ఉంది, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దానికి ఒక స్టాండర్డ్ ఉంది. 98 డిగ్రీ సెల్సియస్ ఉంటే నీకు జ్వరం లేనట్టు, 99 ఉన్నా, 99 పైన ఎంత ఉన్నా కానీ నీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది, నీకు ఫీవర్ వస్తూ ఉందని అర్థం. ఎందుకు అక్కడ అదొక స్టాండర్డ్ సెట్ చేశారు. శరీర ఉష్ణోగ్రత ఇంత ఉండాలి, దానికి మించిందంటే అక్కడ నీకు జ్వరం వచ్చిందని అర్థం. అంటే దానికి ఒక టూల్ ఉండాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి, అదేవిధంగా దానికి ఒక స్టాండర్డ్ సెట్ చేశారనమాట. సో అదేవిధంగా ఏదైనా ఒకదాన్ని పరీక్షించాలంటే మనకు ప్రామాణికం ఉండాలి, మరియు ఆధారం ఉండాలి, అది పరీక్షించగలిగేదిగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇది లైఫ్లో ప్రతిదాన్ని మనం ఆలోచన చేయొచ్చు. రెండోది ప్రొసీజర్, మనం చూస్తే పరీక్షించే విధానం ఉండాలి. ఏమి లేకుండా గుడ్డిగా అది కరెక్టే అని మనము దేన్ని నిర్ధారించడానికి అవకాశం ఉండదు. దాని తర్వాత పరిశోధించాలి అన్నాడు. పరిశోధించడం అంటే నేను చెప్పినట్టుగా జస్ట్ ఓకే టెస్టెడ్ కాదు, ఆ టెస్టెడ్ వెనక రీసెర్చ్ అనేది ఉండాలి. మనం చూసేది ఒక ప్రోడక్ట్ పైన ఓకే టెస్టెడ్ అని ఉంటాం, కానీ దాని వెనక ఒక టీం ఉంటుంది, R&D టీం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే టీం ఒకటి ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి పార్ట్ని రీసెర్చ్ చేసి అవన్నీ అసెంబుల్ చేసి దాని తర్వాత ఆ ప్రోడక్ట్ మనకు మార్కెట్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యేటప్పుడు ఓకే టెస్టెడ్ అంటారు, కానీ దానికి ముందు ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, దాన్నే R&D అంటారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మనం కూడా మన లైఫ్లో జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా రీసెర్చ్ చేయాలంటే పరిశోధించాలి, లోతుగా వెళ్ళాలంట. మరి ముఖ్యంగా క్రైస్తవులు, క్రీస్తు యేసునందు రక్షించబడిన వారు ప్రతిదాన్ని ఊరికే నమ్మేయకూడదు. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తున్నమాట, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడు. సమస్తమును పరీక్షించి. బరే పట్టణస్థులు ఉన్నారంట, వారు ఏ విధంగా పరిశీలన చేస్తున్నారో చూస్తే అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనాల్లో, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. లేఖనములు అంటే వారికి ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి? ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు ఎవిడెన్సెస్ ఉన్నాయి. వీరు పౌలు శీలలు క్రీస్తు యేసును గురించినటువంటి రక్షణ సువార్తను, రక్షణ సంకల్పాన్ని
వారు ఆ బెరయ పట్టణస్థులు చెప్తున్నప్పుడు వీరు చెప్పే రెఫరెన్సెస్ ఎక్కడున్నాయి? లేఖనాలు ఎక్కడున్నాయి? క్రీస్తు ప్రభు లేఖనాల్లో వస్తాడని పాత నిబంధనలో ఎక్కడ చెప్పబడ్డది? మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? లేఖనములను పరిశోధించుచూ వచ్చిచుండి జస్ట్ టెస్ట్ చేయట్లేదు, వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అంటే వారు లేఖనాల్లో అలాగున్నవో లేవో అని, పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును, ఏదో ఆదివారమో లేతే ఒకరోజు 2 రోజులు కాదు, లేతే సంవత్సరానికి 3 రోజులు సహవాస కూడికలప్పుడు కాదు. జనరల్గా ఏం చేస్తారు? ఘనంగా జరుగుతుంటాయి సహవాస కూడికలు సంవత్సరానికి ఒకసారి, అప్పుడు మాత్రం బాగా కలర్ఫుల్గా కనబడుతూ ఉంటారు. అది కాదు, ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే వారు సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టాలి. అంటే నువ్వు ప్రతిదినము లేఖనాలను పరిశీలన చేయాలి. ఎందుకంటే క్రీస్తు సంబంధంగా మనం ప్రతిదినము, ఈరోజు నువ్వు బైబిల్ చదవలేదంటే, దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలను చూడలేదంటే, ఆ రోజు చాలా విషయాల్లో నీవు తప్పిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిదినము దీన్ని మనము పరిశోధించాలి, పరీక్షించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనం ఇప్పుడు 2 రకాల పరిశోధనలను, పరీక్షలు చూసాము. తప్పుగా పరీక్షించడం ఒకటి, సరిగా పరీక్షించడం ఒకటి అని చూసాము. ఇంకో విషయం ఏంటంటే, సరిగా పరీక్షించడంలో క్రీస్తు సంబంధులు నీవు దేని చూసినా ఈ యొక్క ఆలోచన లేకపోతే ఈ యొక్క సందర్భము దేవుని సంబంధమైందా లేకపోతే దేవుని సంబంధం కానిదా అనే దాన్ని కూడా నువ్వు పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది నీ దగ్గరికి వచ్చే ప్రతి సిచ్యువేషను నీవు దైవ సంబంధమైందా కాదా అనేది నువ్వు తెలుసుకోకపోతే నీవు అపవాది చేతిలో చిక్కుకునేదానికి అవకాశం ఉంది. అందుకోసము పరీక్ష చాలా అవసరమైంది. మనం చూస్తే దైవ సంబంధమైన విషయాలు అవునో కాదో అని తెలుసుకోవడానికి లేఖనాల్లో అలాగ ఉన్నవో లేవో అని బెరయ పట్టణస్థులు ఏ విధంగా పరిశీలన చేశారో, నీవు నేను కూడా మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితి మనం చూసేదానికి దైవ సంబంధమైనది లాగానే కనబడిన మనల్ని అపవాది దారి తప్పించేదానికి అవకాశం ఉంది. ఏదైనా తోట దగ్గర నుంచి ఇంతవరకు కూడా అపవాది చేసే పని ఏంటంటే దేవుని పక్షంగా ప్రజల్ని నడవకుండా దారి తప్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకోసము ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటే అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. నీ దగ్గరికి వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. వచ్చిన వ్యక్తులు, మీ దగ్గరికి దేవుని వాక్యాన్ని తీసుకొస్తున్న వ్యక్తులు దేవుని సంబంధమైన వ్యక్తులా కాదా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైంది, ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దేవుని ఆత్మని నువ్వు ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు తెలుసుకోవాలంటే క్రీస్తు యేసు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే నమ్ముతారో ఆత్మ దేవుని సంబంధమైంది. అలా కాకుండా క్రీస్తు యేసుని వేరుగా ఆలోచన చేసే వ్యక్తి అతడు దేవుని ఆత్మ కాదంట. అందుకోసమే 6వ వచనంలో మధ్య భాగం నుంచి 6వ వచనం మొదటి నుంచి చదువుతాను. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో. అంటే నీ దగ్గరికి ఒక సిచ్యువేషన్ వచ్చింది, లేకపోతే నీ దగ్గరికి ఒక పరిస్థితి వచ్చింది, లేకపోతే ఒక సువార్త వచ్చింది. దీంట్లో నీకు అది భ్రమపరచు ఆత్మ లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ, సత్య స్వరూపమైన ఆత్మ లేకపోతే భ్రమపరచు ఆత్మ అని ఏదో నీకు తెలుసుకోవాలంటే నువ్వు తప్పకుండా పరీక్షించాలి. క్రీస్తు యేసు శరీరధారిగా వచ్చారని ఎవరైతే నమ్ముతారో అదే సరైన ఆత్మ, దేవుని సంబంధమైనటువంటి ఆత్మ. అలా కాకుండా క్రీస్తు యేసుని వేరొక రూపంలో చూపించే ఏదైనా కానీ అది దైవ సంబంధమైనది కాదు. నువ్వు పరీక్షించేటప్పుడు ఈ విషయాలు పరిశీలనగా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరియు ఏదైనా పరీక్షించేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథము
2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు. ఇక్కడ ఎఫెసు సంఘంలో జరిగిన పరిస్థితిని ఎఫెసు సంఘానికి రాస్తూ చెప్తున్న మాట, నీవు అపోస్తులు కాకుండా అపోస్తులను చెప్పుకునే వారిని నీవు పరీక్షించి వారిని దూరంగా పెట్టావు. మనం చూసాము రోమపత్రిక ధ్యానాలు చూసాము, అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి 2 కొరింథీ పత్రికలు కూడా మనము ధ్యానం చేశాము. వీటిలో మనం చూసింది ఏంటంటే, అబద్ధ బోధ అనేది సంఘాల్లో ఏ విధంగా ప్రవేశించిందో, అదేవిధంగా ఎఫెసు సంఘాన్ని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ, ఎఫెసు సంఘం కూడా ఏం చేసిందంట, ఎవరైతే అబద్ధ బోధకులు ఉన్నారో వారిని పసిగట్టి వారిని దూరంగా పెట్టారంట. అంటే పరీక్షిస్తేనే వారిని మనం దూరంగా పెట్టగలం. సో సరిగా పరీక్షించడం, మంచిగా పరీక్షించడం, తప్పుగా పరీక్షించడం చూసాము, మంచిగా పరీక్షించడం చూసాము. ఇప్పుడు మనం చేయాలంటే, పరీక్షించడానికి కావాల్సినటువంటి ఆధారాలు అంటే స్టాండర్డ్స్, ప్రామాణికాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, తప్పుడుగా పరీక్షించే విధానానికి ఆధారాలు ఉన్నాయి, తప్పుడు ఆధారాలు ఉన్నాయి. అంటే మనం తెలుసో తెలియకో వీటిల్నే స్టాండర్డ్స్ అనుకుంటూ ఉంటాము, కానీ అవి ఎప్పటికీ స్టాండర్డ్స్ కావని గ్రంథం తెలియజేస్తుంది. ఎలాగంటే, తప్పుడు ఆధారాలని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే మనము పరీక్షిస్తామో అప్పుడు మనము తప్పులో పడిపోయే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే, భావోద్వేగాలు అంటే ఫీలింగ్స్ అనేవి, నీ భావోద్వేగాన్ని బట్టి నీవు పరిస్థితిని సమీక్షించకూడదు, అంటే పరీక్షించకూడదు. నీ ఫీలింగ్స్ని బట్టి అనేకసార్లు ఎలా ఉంటుందంటే, మనం అక్కడ పరిస్థితిని బట్టి వెంటనే మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాము, కానీ దాంట్లో సత్యమేదో అసత్యమేదో మనం పట్టించుకోము. అందువల్ల పరీక్షించేటప్పుడు భావోద్వేగాలను పక్కన పెట్టాలి. భావోద్వేగాలు అంటే ఫీలింగ్స్ని పక్కన పెట్టి యథార్థమైంది ఏదో పరీక్షించాల్సిన అవసరం ఉంది. తప్పుడుగా పరీక్ష జరిగేది ఏంటంటే, ఫీలింగ్స్ని బట్టి మనము పరీక్ష చేస్తాము, లేదా తల్లిదండ్రులని స్టాండర్డ్గా తీసుకొని చాలాసార్లు మనం పరీక్ష చేస్తాం. అంటే తల్లిదండ్రులు ఏం చెప్తారో అది 100% కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటాం. ఒకవేళ తల్లిదండ్రులు తప్పు అయితే, తల్లిదండ్రులు తెలియకపోతే, తల్లిదండ్రులకు ఆ విషయాలు తెలియకపోతే, తల్లిదండ్రులు చెప్పినా తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళని గౌరవించాలి, వారిని సన్మానించాలని బైబిల్ చెప్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు సరైన విధానంలో లేరనుకోండి, వాళ్ళకి సత్యం తెలియలేదనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి, రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినప్పటికీ వారిని స్టాండర్డ్గా తీసుకోకూడదు, దేవుని మాటలనే స్టాండర్డ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల రెండవగా తప్పుడు ఆధారం ఏంటంటే, తల్లిదండ్రులు, మా అమ్మ మా నాన్న చెప్పారు సార్, అందువల్ల అది 100% కరెక్ట్ అన్నము సరైనది కాదు. మూడవది పాపులర్గా వినబడేదాన్ని బట్టి, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, అంటే మెజారిటీ ఎటువైపు నడుస్తుందో దాన్ని బట్టి అది నీకు స్టాండర్డ్ కాదు. అంటే ఇది బాగా పాపులర్, ఆయన బాగా పెద్ద సువార్థికుడు అండి, ప్రపంచవ్యాప్తంగా ద గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్ అని నువ్వు ఆలోచన చేస్తే ఆయన చెప్పిన మాట కరెక్టా కాదా, బైబిల్ దగ్గరికి రా. ఆయన దాన్ని చూసి ఆయన పర్సనాలిటీని బట్టో, లేకపోతే ఆయన ఫేమస్ అనో పాపులర్ అనో దాన్ని బట్టి నువ్వు స్టాండర్డ్గా తీసుకోవద్దు, దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. చాలామంది రెఫరెన్స్ అదే చెప్తూ ఉంటారు. మీకు తెలుసా బ్రదర్, ఆయన చెప్పిన దానికంటే మీరు బాగా చెప్తున్నారా, ఆయన చెప్పిందే అసత్యం అయిపోతుందా మీరు మాట్లాడినప్పుడు అంటారు. నేనేమంటానంటే, ఆయన చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇక్కడికి రావాలయ్యా అని చెప్తాను. నీకు ఒక ప్రామాణికం ఉండాలి, నీకు ఒక స్టాండర్డ్ ఉండాలి. మనిషిని బట్టి, ఫేమస్ అయిన దాన్ని బట్టి, పాపులారిటీని బట్టి స్టాండర్డ్ ఉండకూడదు. ఇంకొకటి నా మనోభీష్టం అంటారు, అంటే నా కన్సైన్స్ చెప్తుందండి అది కరెక్ట్ అని. నీ కన్సైన్స్ కరెక్ట్ స్టాండర్డ్ కాదు. నీ మనోభీష్టం అంటే నీ లోపల ఉండేది అది కరెక్ట్ అయి ఉండదు, అది తప్పుడు, అది స్టాండర్డ్ కాదు అని చెప్తా ఉంది. చాలా పనికిరాని శాస్త్రాలు ఉంటాయి, పనికిరాని శాస్త్రాలు, వాటిల్లో ఏముండదు, వాటిని ప్రామాణికంగా తీసుకోవడానికి అవసరం లేదు. తర్వాత మనుగడలో లేని చట్టాలు ఉంటాయి, అంటే ఆ జీవోస్ అన్నీ కూడా
ఎక్స్పైర్ అయిపోయిన చట్టాలు తీసుకొచ్చి ఈరోజు కొత్త జీవో వచ్చిన తర్వాత పాత జీవో ఏమవుతుంది, అది పోతూ ఉంటుంది. కొత్త జీవో వచ్చిన తర్వాత పాత జీవో పోతుంది. పాత జీవోని పట్టుకొని దాని ప్రకారం నువ్వు కానీ టెస్ట్ చేసావంటే అది తప్పుడు ఆధారం, అది స్టాండర్డ్ లేనిదని అర్థం అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలంటే నీకున్నటువంటి స్టాండర్డ్స్ ఏంది, నీ ప్రామాణికము ఏంటి, ఏ ప్రమాణాన్ని బట్టి నువ్వు చూస్తున్నావు. మరియు మానవ కల్పితాలు ఉంటాయి, దైవ సంబంధం కానటువంటివి మానవ కల్పితాలు, అవి కూడా స్టాండర్డ్ కాదు. ఇవన్నీ కూడా తప్పుడు ఆధారాలు అన్నమాట. చూస్తే నేను ఇప్పుడు చెప్తాను, మళ్ళీ గుర్తు చేస్తాను. భావోద్వేగాలు, ఫీలింగ్స్, అవి సరైన ఆధారం కాదు. పేరెంట్స్, తల్లిదండ్రులు సరైన ఆధారం కాదు. దాని తర్వాత పాపులారిటీ, ఫేమస్గా పర్సన్ కాబట్టి, లేకపోతే ఆయన పాపులర్గా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకోవడానికి వీల్లేదు. మరేది నీ కన్సైన్స్, నీ మనోభిష్టము చెప్పిందే కరెక్ట్ అయింది అనుకోవడానికి లేదు. దాని తర్వాత పనికిరాని శాస్త్రాలు కానీ, ప్రాచుర్యంలో లేని చట్టాలు కానీ, అంటే ఆల్రెడీ అవి ఎక్స్పైర్ అయిపోయింటాయి, అవి కాదు. లేకపోతే మానవ కల్పితాలు, ఇవన్నీ కూడా ఏమైంటాయి, ఇవేవి కూడా ప్రామాణికాలు కదా, అంటే స్టాండర్డ్స్ కాదు. స్టాండర్డ్ అయింది ఏంటి అని ఆలోచన చేస్తే సరైన ఆధారము, మూలాలు ఉండాల్సిన అవసరం ఉంది. అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక ప్రామాణికం ఉండాలి. ప్రామాణికం లేకుండా నీవు పరీక్షించడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక లెక్క చేయాలంటే దానికి ఫార్ములా ఎంత ఇంపార్టెంటో, ఫార్ములా లేకుండా దాని నుంచి మనం రిజల్ట్స్ రాబట్టలేము. అదేవిధంగా ఒక టెస్ట్ చేయాలంటే దానికి ప్రొసీజ్యూర్ ఎంత ఇంపార్టెంటో, దానికి కావాల్సిన టూల్స్ కానీ, సాల్ట్స్ కానీ, ఇంకోటి కానీ ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా సరైన ఆధారాలు అనేది అవసరమైంది. సరైన ఆధారం అంటే క్రైస్తవులకు, క్రీస్తు యేసునందు రక్షించబడిన వారికి బైబిల్ అనేదే ప్రామాణికము. దేవుని గ్రంథమైన బైబిల్ మాత్రమే సరైన ఆధారము. దానికోసమే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు. సార్, మీరు క్రిస్టియన్ కాబట్టి, మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు కాబట్టి మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. లోకంలో ఈ స్టేట్మెంటు పనికిరాదు అంటారు. వాస్తవమే. ఈ బైబిల్ నమ్మని వారు, క్రీస్తు యేసుని నమ్మని వారు ఏం చెప్తారు, మీ బైబిలే ఆధారం అని ఎట చెప్తారు అంటారు. ఇదో పెద్ద సబ్జెక్టు, ఇంకోసారి చెప్తాను. అంటే ఈ బైబిల్ ఎందుకు, దీని శాంక్టిటీ గురించి, ఇది ఏ విధంగా బైబిల్ ఏర్పాటు చేయబడింది, ఇది దేవుని ద్వారా మానవులకు ఇవ్వబడినటువంటి సందేశం అనే ఒక సబ్జెక్ట్ సపరేట్గా ఉందని నేను ఇంకొకసారి వివరిస్తాను. ఎందుకంటే అది చాలా పెద్దది, ఈరోజు మనం దాన్ని చూడలేం. కానీ దేవుని గ్రంథమైన బైబిల్ మాత్రమే ప్రామాణికము. ఈ భూమి మీద నీవు నీ యొక్క విశ్వాసయాత్ర కొనసాగించుకోవాలంటే బైబిలే నీకు ఆధారం. అది కాకుండా మానవ కల్పితాలైనటువంటి చాలా ఉన్నవి, అవన్నీ కాదు. ఇప్పుడు ఈ బైబిల్లో మనకున్నటువంటి ఈ 66 పుస్తకాలు బైబిల్ రూపంలో పరిశుద్ధ గ్రంథంగా మన చేతికి వచ్చిందంటే దీనికి జరిగిన స్ట్రగుల్ చాలా ఉంది. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఎందుకు చెప్పాలనుకుంటామంటే అసలు ఈ బైబిల్ ఎన్ని భాషల్లో రాయబడింది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాయబడింది, ఎంతమంది రచయితలు రాశారు, దాని తర్వాత దీన్ని స్టాండర్డైజ్ చేసింది ఎవరు, క్యాననైజేషన్ చేసింది ఎవరు, దాని తర్వాత ఎన్ని కౌన్సిల్లో ఎన్ని బుక్స్ని దేవుని ప్రేరేపితమని గ్రంథంలో ఉంచారు, దీనికి సమకాలీనంగా జరిగినటువంటి చరిత్ర కూడా చాలా గ్రంథాల్లో ఉంది. కానీ వాటిని తీసుకొచ్చి బైబిల్లో పెట్టలేదు. చరిత్ర ఉంది, దీనికి ప్యారలర్గా చరిత్ర జరిగింది. దాంట్లో మకబీస్ అని బుక్స్ ఉన్నాయి, అంటే చరిత్రకాలు రాసిన గ్రంథాలు ఉన్నాయి. కానీ అవి చరిత్ర రాయబడ్డాయి చెప్తే అది దైవ ప్రేరితాలు కాదు. అందుకోసం వాటిని దీంట్లో చేర్చలేదు. దాన్ని సపరేట్గా నేను మళ్ళా ఇంకొకసారి దాని గురించి చెప్తాను. అంటే బైబిల్ మాత్రమే ఎందుకు ఆధారం అంటే క్రీస్తు యేసునందు రక్షించబడిన వారికి బైబిల్తోనే నువ్వు దేన్నైనా కానీ పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని గ్రంథమైనటువంటి బైబిలే ఆధారము. బైబిల్ ఆధారం అని ఎలా చెప్పగలమంటే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని బైబిల్ చెప్తా ఉంది. దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనము అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట మనకు ఒకవేళ అది ఆ పత్రిక రాసినటువంటి రచయిత యొక్క పేరు అక్కడ ఉంటుందేమో, కానీ ఈ యొక్క పత్రిక చూస్తే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అని మనం చదువుతాము.
అంటే ఈ పత్రిక రాసినటువంటి వ్యక్తి పేరు ఉంటుంది, కానీ అతను ఏ విధంగా ఈ యొక్క పత్రిక రాశాడంటే దైవావేశం వలన పరిశుద్ధాత్మ ఆయన చేత రాపిస్తేనే రాశాడు. దీనికి కూడా దైవావేశమా లేకపోతే సొంతగా రాశాడా? చాలా పుస్తకాలు బైబిల్తో పాటు ఈ బుక్స్తో పాటు చాలా బుక్స్ కూడా ఈక్వల్గా రచించబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటినీ తీసేశారు. ఇది మన చేతిలో ఉన్న 26 పుస్తకాలు ఉండే ఈ యొక్క బైబిల్ యొక్క చరిత్ర చూస్తే ఇది ప్రొటెస్టెంట్స్. అదే రోమన్ క్యాథలిక్స్ దాంట్లో 73 ఉన్నాయి, 78 పుస్తకాలు కూడా ఉన్నాయి. 73 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు అనుకుంటే వాళ్ళకి 73 పుస్తకాలు ఉన్నాయి, 78 పుస్తకాలు ఉన్నాయి. దాని తర్వాత మరలా ఇంకోసారి చెప్తాను. అది ఎందుకోసం అంటే ఇది ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను. రాయబడిన ఈ మాట దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇందులో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దైవావేశం వల్ల కలిగినవి. అందువల్ల నీవేదన్నా స్టాండర్డ్గా నువ్వు తీసుకుంటే, దేనైనా నువ్వు పరీక్షించాలనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలి? ముందుగా బైబిల్ యొద్దకు రావాల్సిన అవసరం ఉంది. మరియు ఇవి ఏ విధంగా నీ చేతికి వచ్చినాయి అని ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే 4వ అధ్యాయం 11వ వచనంలో నీవు ఎటువంటి మాటలు బోధించాలంటే దైవోక్తులే బోధించడు. ఒకడు బోధించినడల్లా దైవోక్తులు బోధించడు, బోధింపనడు అని గ్రంథం తెలియజేస్తుంది. ఇవి దైవోక్తులంట. మరియు ఇందులో ఉన్న ప్రతి మాట మనుషుల ఊహను బట్టి కలుగలేదని గ్రంథం తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చూస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలను. అంటే ఇందులో రాసిన మాటలు ఏది కూడా ఒక వ్యక్తి ఊహించుకొని రాయడానికి సిద్ధపడితే వచ్చినటువంటి మాటలు కాదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనంలో ఏది కూడా పుట్టలేదంట. ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషులు ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలను ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇదొక ప్రొసీజర్ ఉంది. ఒకవేళ పైన టైటిల్ పేరు ఒకవేళ రచయిత పేరు ఇవ్వచ్చేవి, కానీ ఆ రచయిత యొక్క ఉద్దేశం కాదు, రచయిత యొక్క ఆలోచన కాదు, కానీ సంపూర్ణంగా పరిశుద్ధాత్మ వలన మనుషులు పరిశుద్ధాత్మలను ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అన్నాడు. దేవుని మూలముగా వచ్చినట్టు మాటలే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం. అందువల్ల నీకేదైనా సిచ్యువేషన్ వస్తే, దేనైనా పరీక్షించాల్సి ఉంటే నువ్వు చూడాల్సింది ఎటువైపు? బైబిల్ వైపే, పరిశుద్ధ గ్రంథం వైపే నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. దీని ద్వారానే నీవు ప్రతి విషయాన్ని బేరీజు వేసుకోవాలి. అంటే నువ్వు కంపేర్ చేసుకోవాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ నీకున్నటువంటి ప్రామాణికము స్టాండర్డ్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. దేవుని ద్వారా నీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథము. నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు యేసునందు రక్షించబడినవాడు, ఈ విధంగానే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పరీక్షించడానికి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమంటే కొన్ని మనం పరీక్షిస్తాం. ఈరోజు కొన్ని పరీక్షలు చేస్తాం. ఈ పరీక్షలు ఏంటంటే సింపుల్గానే ఉంటాయి. అసలు అవి అవునా కాదా అని మనం టెస్ట్ చేద్దాము. ముందుగా నీ విశ్వాసం ఏంటో పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావో, నీ బిలీఫ్ ఏంటో, నువ్వు నీ విశ్వాసము గ్రంథానుసారమైందా కాదా అని పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం చూస్తే నేను దాదాపు ఒక 6-7 విషయాలు ఆలోచన చేస్తాము. వాటిని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బాప్తిసం అంటే ఏంటో, ప్రతి ఒక్కరూ రక్షించబడిన వారందరూ కూడా, క్రైస్తవులను చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? మీరు బోర్న్ అగైన్ అని అంటారు. అంటే కొత్త జన్మ అనుభవంలోకి వచ్చారని అడుగుతారు. కొత్త జన్మ అనుభవం అనగానే ఏం చెప్తారు? బాప్తిసం తీసుకున్నారా? లేకపోతే కొత్త వాళ్ళు మేము క్రైస్తవులండి అనగానే మీరు బాప్తిసం తీసుకున్నారా? మీ పిల్లలు బాప్తిసం తీసుకున్నారా? ఈ ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. బాప్తిసం అసలు ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? ఆ తీసుకున్నటువంటి బాప్తిసము అది నిన్ను రక్షిస్తుందా లేదా? అంటే నువ్వు తీసుకున్నటువంటి బాప్తిసము సరైనదా కాదా అనేది కూడా, దాన్ని కూడా పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాప్తిసం సరైనది కాకపోతే నీ రక్షణ కూడా సరైనది కాదు, నీవు పరలోకానికి చేరుకునే అవకాశం లేదు. మూడవ దాన్ని చూస్తే మనము ఎవరితో సహవాసం కలిగి ఉన్నాము.
బ్రదర్ నాకు దగ్గరగా ఉంది కాబట్టి, మా ఇంటి పక్కన ఉంది కాబట్టి ఆ చర్చికి వెళ్తా ఉన్నాను, లేకపోతే మా చుట్టాలు ఈ మధ్య పెట్టారు కాబట్టి ఆ చర్చికి వెళ్తా ఉన్నాను, లేకపోతే మా స్నేహితులు, లేకపోతే మాకు తెలిసిన వారు, లేకపోతే అక్కడ బాగా పాటలు పాడతారు కాబట్టి ఆ చర్చికి వెళ్తాను, లేకపోతే అక్కడ బాగా డ్యాన్సులు వేస్తారు కాబట్టి ఆ చర్చికి వెళ్తాను. అవి కాదు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. పరీక్షించాలంటే దానికి ఒక ప్రామాణికం ఉండాలి. నువ్వు వెళ్ళే చర్చ్, నువ్వు ఏ ఫెలోషిప్కి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే సహవాసము దేవుడు నచ్చేదేనా, దేవుడు కోరుకున్నదేనా, దేవుడు ఉండమని నిన్ను ఆజ్ఞాపించిన సంఘమేనా, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరియు చాలామంది కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనం కూడా రకరకాల వాతావరణాల్లో తీసుకుంటూ ఉంటారు. కొందరు ప్రతి ఆదివారం తీసుకుంటారు, కొందరు నెలకు ఒక ఆదివారం తీసుకుంటారు, మొదటి ఆదివారం, కొందరు గురువారం, కొందరు శనివారం, కొందరు పండగల సమయాల్లో కూడా. కానీ బైబిల్ ఆ విధంగా చెప్తుందో లేదో మనం పరీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభురాత్రి భోజనం అనేది ఏ సమయంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? ఎందుకంటే లోకంలో ప్రాచుర్యంలో ఉండే రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. మరియు సంఘములకు ఉండే పేర్లు, సంఘానికి ఏం పేరు దేవుడు అనుగ్రహించాడో ఆ పేరుతోనే ఉందా, లేకపోతే సంఘాలకు పేర్లు, టైటిల్స్ మారిపోయి ఉన్నాయా? సెయింట్ పాల్స్ చర్చ్, సెయింట్ లూథర్స్ చర్చ్, లేకపోతే బ్యాప్టిస్ట్ చర్చ్, సాల్వేషన్ ఆర్మీ చర్చ్, పెంటికోస్టల్ చర్చ్. ఇటగా బైబిల్ ప్రకారము దేవుడు అనుగ్రహించినటువంటి సంఘం పేరేంటి? ఇంకా సేవకులకు ఉన్నటువంటి పేర్లు రకరకాలు ఉన్నాయి. పాస్టర్స్ అని, బిషప్స్ అని, అపోస్తులని కూడా పేరు పెట్టుకుంటారు. ఈ వాస్తవమా కాదా అని గ్రంథంలోంచి పరిశీలన చేస్తాము. తర్వాత వివిధ రకమైనటువంటి మత శాఖలు. ఎందుకు ఇన్ని మత శాఖలు ఏర్పడ్డాయి? దాదాపు మనం చూస్తే 45,000కు పైచిలకు మత శాఖలు ఉన్నాయని మనకు ఇంటర్నెట్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది. 45,000కు పైన. ఎందుకు ఇన్ని మత శాఖలు? ఇదే బైబిల్ని పట్టుకొని ఇన్ని మత శాఖలు ఏర్పడడానికి గల కారణం ఏంటని ఆలోచన చేస్తే దాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాము. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నప్పుడు లేఖనానుసారంగా మనం పరిశీలన చేస్తే ఏ విషయాలు మనకు అర్థమవుతాయంటే, ముందుగా నీ విశ్వాసమునకు ఆధారం ఉందా అంటే నీ విశ్వాసం ఏమై ఉండాలి అని గ్రంథం తెలియజేస్తూ ఒకసారి చూద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము. విశ్వాసం అనేది దేవునితో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉంటా ఉంటుంది. నువ్వు దేవుని నమ్మకపోతే, దేవుని విశ్వసించకపోతే దేవునితో నీకు సహవాసం ఉండదు. అందువల్ల ఇక్కడ చెప్తున్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా. నమ్మకము, నీ విశ్వాసం, నీ నమ్మకము ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడని నువ్వు మొట్టమొదటిగా నమ్మాల్సిన అవసరం ఉంది. దేవుడు ఉన్నాడని నమ్మాలి అంటే దేవుడు తెలియకుండా దేవుని దగ్గరికి రావడం ఎట్ట? దేవుడు ఎవరు అనే విషయము ప్రతి మానవునికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన నిన్ను సృజించిన వాడని, ఈ విశ్వాన్ని సృజించినటువంటి వ్యక్తి అని, ఆయన పూజార్హుడని, ఆయన ఒక్కడే అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అది తెలియాలంటే నువ్వు బైబిల్ని చదవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఒక్కడే, దేవుడు నీకు సృష్టికర్త, దేవుడు నీకు ఆత్మను అనుగ్రహించి భూమి మీదకి పంపాడు. నువ్వు తిరిగి దేవుని దగ్గరికి చేరుకోవాలి. ఈ విషయాలు తెలియాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? బైబిల్ దగ్గరికి రావాలి. దేవుని నమ్మాలి, దేవుని తెలుసుకోవాలంటే బైబిల్ చదవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని బైబిల్ మనకు రూఢి చేస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని మనం చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయము
మొదటి 4 వచనాలు మనం పరిశీలన చేస్తే 20 అధ్యాయము, దేవుడి ఆజ్ఞను వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను వెలుపులకు రప్పించుకుని, దేవుడు చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. దేవుడు ఎవరో, దేవుని పేరేందో ఇప్పుడు మనకు అర్థమైంది. సరే, ఈ యొక్క సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వారికి ఆజ్ఞలు ఇచ్చే సందర్భంలో మోషే ద్వారా దేవుడు ఆయన ఎవరై ఉన్నాడో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన మాత్రమే పూజించాలని, ఆయన తప్ప వేరే ఏ విగ్రహాన్ని చేసుకోకూడదని చెప్పాడు. ఇప్పుడు మనం కాలాలని 3 భాగాలుగా విభజిస్తే, పితరుల కాలం ఉంది, ఆదాం దగ్గర నుంచి నోహు తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు, వీరందరూ పితరుల కాలం. మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుంచి మోషే ధర్మశాస్త్ర కాలం మధ్యలోది. దాని తర్వాత సంఘము ప్రారంభమైన తర్వాత, క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన పరముకు చేర్చబడిన తర్వాత అపోస్తులు పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఇది క్రైస్తవ యుగం. అంటే ఈ 3 కాలాల్లో దేవుడు ఒక్కడే, ఆయన కాకుండా ఇంకెవరు కూడా లేరు. ఇప్పుడు మనం చూసింది మోషే ధర్మశాస్త్ర కాలంలో మాట, ఇది మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండి దేని రూపమునైన విగ్రహం నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, ధర్మశాస్త్ర కాలంలో చెప్పింది. మనం చూస్తే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకి నేను చెప్తా ఉన్నాడు, పితరుల కాలంలో ఎవరు దేవుడు అని ఆలోచన చేస్తే 3వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను, అప్పటికి యెహోవా అని ఆయన తను తాను పరిచయం చేసుకోలేదు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరి ఆయన ఉండునను వాడు మీ ఎద్దకు నన్ను పంపిన ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో నిట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్ద నన్ను పంపిన నేను ఇశ్రాయేలుకు చెప్పవలను. పితరుల దేవుడు, పితరుల కాలంలో దేవుడు ఎవరు? యెహోవా. మోషే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఎవరు? యెహోవా. మరియు నేను ఉన్నవాడును అనువాడును. ఈయన ఒక్కడేనా, లేకపోతే 2-3గా ఉన్నారంటే ఈయన అద్వితీయ దేవుడు, ఈయన ఒక్కడే దేవుడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, క్షమించాలి 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే రెండవ దేవుడు ఉండడు, అద్వితీయుడగు యెహోవా. దేవుడనే పదాన్ని, దేవుడనే నామాన్ని ఇంకెవరికి కూడా ఆపాదించడానికి వీలు లేదు అనే విధంగా చెప్తా ఉన్నాడు. విశ్వాసం ఏంటి? నీ విశ్వాసము దేవుని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు, దేవుని దగ్గర నువ్వు వస్తున్నావంటే నీ విశ్వాసానికి ఆధారం ఉందా? నీ విశ్వాసం ఏమి ఉండాలంటే దేవుడు ఒక్కడే అని ఉండాలి. పితరుల యుగంలో దేవుడు యెహోవా, ధర్మశాస్త్రం యుగంలో దేవుడు యెహోవా. ఇప్పుడు క్రైస్తవ యుగంలో ఎవరు దేవుడు అని ఆలోచన చేస్తే, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, మనకు దేవుడు ఒక్కడేనంట. 4వ వచనం నుండి, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవుడు ఎవరంట? ఒక్కడే దేవుడు. మనకు తెలిసిన దేవుడు ఒక్కడే, ఆయన గురించే మనం తెలుసుకుంటా ఉన్నాము. ఆయన తప్ప ఇంక వేరే దేవుడు ఎవరు లేడని అపోస్తలులు తెలియజేస్తున్నారు. అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నమాట.
ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 5వ వచనంలో, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. అంటే ఈ భూమి మీద దేవతలు అనబడిన వారు అంటే ఇంగ్లీష్ వర్షన్లో మనం చూస్తుంది, ఫర్ దో దేర్ బి దట్ ఆర్ కాల్డ్ గాడ్స్. గాడ్స్ అంటే దేవుళ్ళు లేదా దేవతలు, దేవుడు లేదా దేవతలు. అంటే అప్పుడు అన్ని జనులు ఆరాధిస్తున్నటువంటి దేవతలు, బయలుదేవత కానీ, మెలకు కానీ, దాని తర్వాత అశ్వారు దేవత కానీ, ఈ విధంగా చాలామంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు భూమిపైన. వాళ్ళు ఆరాధించేవాళ్ళు, అన్ని జనులు ఆరాధించే ప్యాగన్ గాడ్స్ అంటారు వాళ్ళని. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకవేళ తండ్రి అయిన దేవుడు యెహోవాని వాళ్ళతో కంపేర్ చేస్తారేమో అనే ఉద్దేశంతో పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాట, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినను. ఒకవేళ దేవతలు అనబడినవి, గాడ్స్ అనే పదంతో చలామణి అవుతున్న ఎవరైనా కానీ ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు అంటే క్రైస్తవులకి. అక్కడ చెప్పండి మాట, మనకు. బట్ అస్, దెర్ ఈజ్ బట్ వన్ గాడ్ ద ఫాదర్. బట్ అస్ అంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అందువల్ల నీ విశ్వాసం ఏమై ఉండాలి? మనకు దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. ఆయన ఏ కాలాల్లో దేవుడు అంటే, పితరుల యుగంలో ఆయనే దేవుడు, ధర్మశాస్త్ర యుగంలో ఆయనే దేవుడు, క్రైస్తవ యుగంలో కూడా ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాల్సిన అవసరం ఉంది. రెండో విషయము, ప్రభు ఒక్కడే. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఒక్కడే, ప్రభు కూడా ఒక్కడే. ఈ యొక్క అధ్యాయం 6వ వచనంలోనే ఆయన తండ్రి ఆయన నుండి సమస్తం కలిగిందని చెప్పిన తర్వాత, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు అని ఆయన కూడా ఉన్నాడు కదా బైబిల్లో. ఆయన ఎవరు అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే లోకంలో యేసుక్రీస్తుని దేవుడని నమ్మేవాళ్ళు దాదాపు 90% ఉన్నారు, క్రైస్తవులని చెప్తున్న వాళ్ళు. యేసుక్రీస్తుని దేవుడని ఆలోచన చేసేవాళ్ళు 90% ఉన్నారు. ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒక్కరే అనే ఆలోచన ఒకటి. మరియు తండ్రి అయిన దేవుడే క్రీస్తు ప్రభు అనే పరిశుద్ధాత్మని నమ్మే మనుషులు ఉన్నారు. దాని తర్వాత ముగ్గురు దేవుళ్ళనే ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ముగ్గురిని ఆరాధించచ్చనే ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు వారి గురించి చెప్పిన మాట ఏంటంటే, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నీకు ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు. ఈయన గురించి బైబిల్ ఏం చేస్తుందంటే, ఈ ప్రభు ఎవరంటే దేవుడు మెస్సయని పంపిస్తాడు, రక్షకుని పంపిస్తానని వాగ్దానం చేసినటువంటి వ్యక్తి. ఇది ఎవరికి వాగ్దానం చేశాడు? ఆది కాండములో యాకోబు దగ్గర నుంచి మెస్సయ రక్షకుడు వస్తాడని, అంటే ఆదిలో ఉన్నటువంటి ఫస్ట్ బుక్ నుంచి చెప్పబడినటువంటి అనేక విషయాలు ఉన్నాయి క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి. ఆ క్రీస్తు ప్రభువారు మెస్సయ అని ఆయన వస్తాడు. ఆయన ఎవరు అంటే, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన గురించి చెప్పబడిన మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఈ యేసుక్రీస్తు ఎవరు అనే దాని మీద యేసుక్రీస్తు శిష్యులకు కూడా సరైన అవగాహన ఉందో లేదని ప్రభువారు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 13వ వచనం నుండి, యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతాలకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నాడని తన శిష్యులు అడగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకొనిచున్నారండి. రకరకాలుగా మనుషులు ఆలోచన చేస్తున్నారు యేసు గురించి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్న వారిని అడిగిన. అందుకు వారు, సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పను. నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు. ఈ ప్రభు ఒక్కడే. ఈ ప్రభు ఎవరంట? సజీవుడగు దేవుని కుమారుడు. దేవుడా, దేవుని కుమారుడా? యెహోవానా లేకపోతే యేసుక్రీస్తు అయినా? యెహోవా తండ్రి, దేవుడని మనం చూస్తే దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఈయనెవరు? ఈయన సజీవుడకు దేవుని కుమారుడు యేసుక్రీస్తు.
నువ్వు ఏ విధంగా నీ విశ్వాసం ఉందో. సగటు క్రైస్తవుడు ఆలోచన చేసే ఆలోచన చేస్తున్నావా, లేకపోతే గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నావా? సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నప్పుడు నీవు లేఖనాలను పరిశీలన చేయకపోతే నీ విశ్వాసానికి ఆధారం లేకుండా పోతూ ఉంటుంది. అందుకోసము ప్రభు ఒక్కడే, ఆయన సజీవుడకు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. ఈ క్రీస్తు ప్రభువారిని భూమి మీదకు దేవుడు పంపించి ఒక మిషన్తో పంపించాడు. ఆ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా వెళ్ళాడనే విషయము అది లేఖనాలు మనకు ఏ విధంగా చెప్తున్నా చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూస్తే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారం అంటే క్రీస్తు యేసు మానవ పాప పరిహారం కోసం ఆయన ఏం చేస్తాడు, మృతి పొందుతాడు అనేది లేఖనాలు చెప్పినాయి. అంటే ప్రవక్తల గ్రంథాలు ఆయన గురించి ముందుగానే చెప్పిన మాట. రక్షకుడు వస్తాడని దేవుడు యాకోబుతో చెప్పిన మాట, అబ్రహాముకు వాగ్దానం చేసిన మాట, నీ సంతానము దావీదుకు వాగ్దానం చేసిన మాట, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. ఇవన్నీ కూడా క్రీస్తు యేసుని గురించిన మాటలు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపలతో మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. క్రీస్తు ప్రభువారు వస్తాడు, మానవ పాపల నిమిత్తం ఆయన మృతి చెందుతాడు, ఆయన 3వ దినాన లేపబడతాడు. ఇవన్నీ కూడా క్రీస్తు యేసు గురించి చెప్పబడ్డాయి. నువ్వు క్రీస్తు యేసును నువ్వు ఏ విధంగా అంగీకరించాలని ఆలోచన చేస్తే, ఆయన మెస్సయ్య, నీకు రక్షకుడు, ఆయన దేవుడు నీకు ప్రభువుగా ఇచ్చాడు. మెస్సయ్యను గుర్తించినటువంటి మొదటి శతాబ్దము యూదులు ఆయన ఏమని ఆలోచన చేశారంటే, కేవలము యోసేపు మరియమ్మల కుమారుడుగానే ఆలోచన చేశారు. కానీ మెస్సయ్య ప్రభువారు చెప్తున్నాడు, ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్నమాట యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మెస్సయ్య అని నన్ను ఆలోచన చేయకపోతే, మీరు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు నేనని మీరు ఆలోచన చేయకపోతే దాని ద్వారా మీకు నష్టం వస్తుందని చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ చూస్తే, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదు కానీ మీ పాపంలో నుండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వాళ్ళతో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని చెప్తున్నాడే, తను తానే చంపుకున్నానని చెప్పుకుంటుండ్రి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల, నేను ఆయననని అంటే మోషే ద్వారా వారికి చెప్పండి, నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పంపిస్తాడని ఇశ్రాయేలుతో వాగ్దానం చేసినటువంటి ఆయనే ఈ మెస్సయ్య, ఈ రక్షకుడు యేసు. యేసుక్రీస్తుని నువ్వు ఏ విధంగా విశ్వసిస్తున్నావో, నీ విశ్వాసానికి ఆధారం ఏంటో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా, నేను ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదని వారితో చెప్పాను. క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఇవి. అందువల్ల క్రీస్తు ప్రభువారిని నువ్వు ఏ విధంగా నమ్మాలంటే, ఆయన సజీవుడు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు నమ్మాలి. నీవు ఆయన యేసు నాకు ప్రభు అని నమ్మాలి. ఎందుకోసమంటే ఇశ్రాయేలు వంశం అంతటికి ఆయన చెప్పిన మాట మనం చూస్తాం. అనేకసార్లు చదువుకున్న అపోస్తల గ్రంథము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ప్రభువుగా నియమించాడు. ఈరోజు నీవు నమ్మాల్సింది, క్రైస్తవ యుగంలో నీవు క్రీస్తు యేసునందు నీవు రక్షించబడ, నీవు క్రీస్తు యేసుని ప్రభువుగా నీవు ఆలోచన చేయాలి. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో విధంగా నువ్వు ఆలోచన చేస్తే నీ విశ్వాసం సరైనది కాదు. మరియు నీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే, యేసుని ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. 10వ అధ్యాయము 8వ వచనము నుండి చూస్తే, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం అదేమనగా, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షించబడదు. పాపి రక్షించబడడానికి మూల సూత్రం ఇదే. నువ్వు రక్షించబడాలంటే ఏం చేయాలి? యేసుని ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపినని
నువ్వు విశ్వసించాలి. ఇక్కడ ఇద్దరు ఒకటైతే దేవుడు యేసు ప్రభు అని వేరువేరుగా చూపించాల్సిన అవసరం లేదు. దేవుడు చనిపోయాడు సిలువలో, దేవుణ్ణి పాతిపెట్టారు, దేవుడు లేచాడని చెప్పాలా? అలా చెప్పట్లా. ప్రభు చనిపోయాడు, ప్రభువుని పాతిపెట్టారు, యేసుక్రీస్తుని పాతిపెట్టారు, దేవుడు ఆయన మృతుల్లోండి లేపాడు అన్నారు. నువ్వేం చేయాలంట? యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన నువ్వు రక్షించబడదు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. నువ్వు క్రీస్తు యేసుని ఏ విధంగా ఒప్పుకోవాలంటే ఆయన నాకు రక్షకుడని ప్రభువుని ఒప్పుకోవాలి. మరియు అపోస్తలుడు పేతురు గారు చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనంలో క్రీస్తు యేసుని నీ యొక్క విశ్వాసం ఏంటి, నీ విశ్వాసానికి ఆధారం ఏంటని నిన్నెవరైనా ప్రశ్నిస్తే ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి? నీ విశ్వాసం, నువ్వు నవ్వినటువంటి విశ్వాసానికి ఆధారం ఉందా లేదా? గ్రంథం నుంచి ఆధారాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆధారం ఏంటంటే 15వ అధ్యాయము, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణ గురించి. నిరీక్షణ అంటే విశ్వాసము. నువ్వు దేనైతే విశ్వసిస్తున్నావో ఆ నిరీక్షణ ఒకసారి చూద్దాము. నిరీక్షణ అంటే ఏంటో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇక్కడ నిర్వచనం కనబడుతుంది. 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. నీ నిరీక్షణ ఏంటంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావు, నువ్వు దేన్ని నిరీక్షిస్తున్నావు? విశ్వాసము. నీ విశ్వాసం ఏంది? చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మేము హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో యందు, మీ హృదయాల్లో క్రీస్తు ప్రభువును ఏ విధంగా చూడాలంట? మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవుడుగానా ప్రభువుగానా? ప్రభువుగా ప్రతిష్ఠించాలి. గ్రంథం చెప్తున్న మాట అది, ప్రభువుగా ప్రతిష్ఠించాలి. దీన్ని నువ్వు పరిశీలన చేయకపోతే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలన్నప్పుడు దీన్ని పరిశీలన చేయకుండా నేను దేవుడని నమ్ముతానంటే దేవుడు నేను యాక్సెప్ట్ చేయడు. నేను ఆయన నీకు ప్రభుగా ఇచ్చానయ్యా, నువ్వు ప్రభుగానే చూడు. నీ హృదయంలో ఆయన ఏ విధంగా ఉండాలి? ప్రభుగా ప్రతిష్ఠించాలి. దేవుడు నేనున్నాను, ఆయన మీకు ప్రభు. మనం చూసే విశ్వాసానికి ఆధారం. ఇప్పుడు చూద్దాము. సంఘము, నాకు ఇష్టం వచ్చిన సంఘానికి నేను వెళ్తాను, లేకపోతే నా ఇష్టం వచ్చినటువంటి సంఘానికి పేరు పెట్టుకుంటాను, లేకపోతే ఇన్ని మతశాఖలు ఉండడానికి గల కారణము మనం ఆలోచన చేస్తే సంఘము ఒక్కటే అని గ్రంథం చెప్తుంది. వన్ చర్చ్, సంఘము ఒక్కటే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువారు చెప్పినటువంటి సంఘాన్ని మనం ఆలోచన చేస్తే సంఘం ఒక్కటే. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నాడు, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినా కానీ నరులు నీకు బయలుపరచలేదని చెప్పి, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్తున్నాను. ఈ బండ మీద, ఈ బండ అంటే యేసు దేవుని కుమారుడైనటువంటి సజీవుడు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అనే విశ్వాసం అనే ఈ బండ పైన పునాది ఏంటి? ఏ బండ పైన కట్టబడే సంఘం ఇది? ఈ సంఘము దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం ఎటువంటిదంటే ఆ విశ్వాసం ఏంది? యేసు దేవుని కుమారుడని నీవు విశ్వసిస్తే, సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తును నువ్వు నమ్మితే ఆ విశ్వాసం అనే బండ పైన కట్టబడిందే ఈ యొక్క సంఘము. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. 45,000 మత శాఖలు ఏర్పడడానికి గల కారణము సంఘము యొక్క ప్రాశస్త్యము తెలియకపోవడం వల్లే. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఏదో అర్థం చేసుకోకపోవడం వల్లే. దేవుడు దేన్ని ఏర్పాటు చేశాడో, ఏ విశ్వాసం అనే బండపైన సంఘం కట్టబడాలి, ఆ సంఘానికి శిరస్సునిగా ఎవరు నియమించాడో దాన్ని ఎరుగకే ఈ సమస్యలన్నీ. అందుకే ఇన్ని పేర్లు.
సెయింట్ పాల్స్ చర్చ్ అంటే పౌలు సంఘం, అది సెయింట్ పీటర్స్ చర్చ్ అంటే పేతురు సంఘమా, బాప్టిస్ట్ చర్చ్ అంటే బాప్టిస్ట్ సంఘమా, లూథర్ గడ్డిస్తే లూథర్ సంఘమా? ఇవన్నీ కాదు. కానీ ఇది క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘము. దీన్ని క్రీస్తు సంఘము అన్నారు. క్రీస్తు సంఘము పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. ఇది ఒకే ఒక్క సంఘము. ఈ సంఘము పెంతెకోస్తు దినాన జరిగింది. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే 2వ అధ్యాయము 47వ వచనంలో అక్కడ 36 నుంచి మనం చూస్తే 36 నుంచి అక్కడ ఏ విధంగా సంఘము యొక్క ఏర్పాటు జరిగిందో మనం చూడొచ్చు. సంఘం యొక్క ఏర్పాటులో అక్కడ సువార్త ప్రకటించబడింది. సువార్తను నమ్మి హృదయాలు మార్చుకొని మారు మనసు పొందిన వారు బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. 36 నుంచి 42 వరకు మనం చదివితే, ఇది అనేకసార్లు చదువుకున్నా మరలా మీరు చదవండి. ఇందులోని విషయాలు మనం చూస్తే దాదాపు వారందరూ కూడా సుమారుగా ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరందరూ ఒకే విశ్వాసంలో ఒకే ఆరాధన క్రమంలో ఉన్నారు. ఆరాధన క్రమం ఏంటంటే వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. 47వ వచనంలో మనం చివరిలో చూస్తే మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారంటే బాప్తిసం పొందుచున్న వారిని, అందరు రక్షణ పొందుచున్న వారిని వారితో అనుదినం వారితో చేర్చుచుండి. ఈ విధంగా సంఘము విస్తరించింది. దేవుని యొక్క ఏర్పాటు ఉన్న సంఘం ఇది. అంతేగాని వ్యక్తుల పేర్లపైన ఉండే సంఘాలు కాదు ఇది. ఈ సంఘానికి ఉండే పేరు నేను చెప్తాను చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో, రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ సంఘమునకున్న పేరు పవిత్రమైన బుద్ధి పెట్టుకుని ఒకరినొకడు వందనము చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములు, క్రీస్తు సంఘం అనే పేరు. అంతేగాని ఇంకా వేరే పేరు కూడా దీనికి పెట్టడానికి లేదు. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఇది. దేవుని యొక్క సంఘము, దేవుని ఇల్లు ఇది. నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి వీలు లేదు. మనం అనేక ప్రశ్నలు చూసాం కదా, ఈ ప్రశ్నల్లో ఒక భాగం ఇది నేను ఇప్పుడు చెప్పేది. అందువల్ల ఒకే ఒక్క సంఘము 45,000 సంఘాలు ఉండడానికి అవకాశం లేదు, మతశాఖలు ఉండడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇవి మానవ కల్పితాలు. మనుషులు ఆలోచన చేసి వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు దేవుని ఆరాధించి ఏర్పాటు చేసుకున్నటువంటి మతశాఖలు అవి. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క సంఘం, అది క్రీస్తు సంఘము. మరియు మానవుని రక్షణ కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాప్తిస్మం అనే కార్యక్రమం కూడా ఇది ఎంతో పవిత్రమైనదిగా మనకు కనబడుతుంది. ఈ యొక్క బాప్తిస్మానికి సువార్త వినాలి, దాని తర్వాత మారు మనసు పొందాలి, యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలి, దాని తర్వాత నమ్మి బాప్తిసం పొందాలి. అందుకోసమే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడు. అనేక విషయాలున్న నేను కట్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే సమయం లేదు కనుక. ఈ బాప్తిసం అనే కార్యక్రమం కూడా, బాప్తిసంలో రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. లోకంలో ప్రాచుర్యాలు ఉన్నాయి. చిలకరింపు ఉంది. 8 రోజులు తీసుకెళ్ళి బిడ్డని చిలకరించి బాప్తిసం అంటారు. బాప్తిసం కాదు. రక్షణ సువార్త విన్నాడా, మారు మనసు పొందాడా, యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకున్నాడా, లేకపోతే 5వ తరగతికి 6వ తరగతికి 8వ తరగతికి పిల్లలకి బాప్తిసాలు ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే ముంచడం లేపడం అంతే. దానివల్ల ఏమవుతుంది, ఒంటి మీద ఉండే మురికిపోద్దేమో కానీ హృదయంలో ఉండే మనస్సాక్షి పైన ఉండే దోషారోపణ చెరిగిపోదు. అందుకోసము ఈ బాప్తిసం అంటే సంపూర్ణంగా నువ్వు పాప క్షమాపణ నిమిత్తం పొందేది ఈ బాప్తిసము. పాప క్షమాపణ నీకు కలిగిందనే నిశ్చయిత నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీ మారు మనసు పొందినప్పుడు వస్తుంది. సువార్త ద్వారా మారు మనసు పొంది. అంతేగాని ఏదో ఒక మాట చెప్పి నిన్ను తీసుకొచ్చి ముంచేస్తే కుదిరేది కాదు ఇది. అందువల్ల ఈ యొక్క బాప్తిసం అనేది సువార్త విని మారు మనసు పొంది క్రీస్తు యేసుని ప్రభువుగా ఒప్పుకొని రక్షించబడితేనే ఉండేది. అలా కాకుండా చేసే బాప్తిసం కాదు. కొందరైతే జెండా కింద ప్రమాణం చేపించి దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇది సరైందా? కాదు. దాని తర్వాత మనం చూసాము ప్రభుబల కార్యక్రమం అనేది ఎప్పుడు చేయాలంటే అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడేటప్పుడు ఎప్పుడు? అది ఆదివారంన.
నెలకొక వారమా, లేకపోతే గురువారమా, శనివారమా, లేకపోతే ఏదో పండగ వచ్చింది కాబట్టి పండగ ఏ వారం వస్తే ఆ వారము, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ అకేషన్ ఉంది. రోమన్ క్యాథలిక్స్లో నేను చూస్తూ ఉంటాను. రోమన్ క్యాథలిక్స్ ఏం చేస్తారు, ఏదో ఒక పండుగ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఈవెంట్ డే వచ్చింది అనుకోండి, ఆ రోజు కూడా వాళ్ళు కమ్యూనియన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇవి సరైనది కాదు. ఇవి దేవుడు ఏర్పాటు చేసింది కదా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నప్పుడు ఆదివారంన మాత్రమే జరిగించాలి. ఈ మధ్య నేను ఎడ్వర్డ్ గారని ఒక ఆయన మనకు యూట్యూబ్లో బాగా ఫేమస్ మంచి స్పీకర్, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒకప్పుడు సిలోన్లో రేడియోలో మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే కార్యక్రమం జీ జాన్ గారని జీవజలములనే ఒక కార్యక్రమం ఉంది. జీ జాన్ గారు మరణం అంటే సమాధికి ఏ విధంగా సిద్ధపడ్డాడనే విషయాన్ని చెప్తూ ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఇంకా చనిపోతాడనగా ఆ రోజు సాయంత్రము బాగా స్నానం చేశాడంట, నీట్గా షేవ్ చేసుకున్నాడంట, మంచిగా సూట్ వేసుకున్నాడంట. తర్వాత సాయంత్రం 8 గంటలకు చేస్తుంటే పిల్లలు కూడా, ఆయన అరౌండ్ 90+ అనమాట అప్పటికి, చనిపోయేటప్పటికి. పిల్లలకి ఆశ్చర్యం ఉందండి, ఇప్పుడు ఎందుకు అటు ఇటు కాకుండా ఈ సమయంలో తలస్నానం చేసి, ఈ సమయంలో షేవ్ చేసుకొని, ఈ సమయంలో సూట్ వేసుకున్నారు, ఏంటి కారణం అంటే ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించారంట. ఫోన్ చేసి చెప్పినప్పుడు, మీరు వచ్చేటప్పుడు కమ్యూనియన్కి సంబంధించిన వస్తువులు తీసుకురండి అన్నాడు. అంటే ప్రభురాత్రి భోజనం తీసుకురండి నా కోసం అన్నాడంట. ఆయన తీసుకొచ్చాడంట. సరే పెద్ద ఆయన కదా అని ఆయన కమ్యూనియన్ ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత పిల్లలు భయపడుతూ అడుగుతూ ఉన్నారంట. ఏమడుగుతున్నారంటే, ఏంటి మా నాన్న ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నాడు, కారణం ఏంటంటే ఆయన చెప్పాడంట, ప్రభు నాతో మాట్లాడాడు, ఈరోజు నేను రాత్రి చనిపోతాను, అందుకోసం నేను అంతా సిద్ధపడ్డాను, నాకు అంతా రెడీ అయిపోయాను, షేవ్ చేసుకున్నాను, తలస్నానం చేశాను, సూట్ వేసుకున్నాను, ఇంకేం లేదు అన్న తర్వాత సరే పిల్లలకి చెప్తే పిల్లలు కూడా కొంచెం టెన్షన్ పడ్డారంట. దాని తర్వాత ఒక అరగంటకి ఆయన చనిపోయాడు. ఇది చెప్పినప్పుడు అది గ్రంథానుసారం అని ఆలోచన చేస్తే, అంటే ఆయన అటు చేసి ఉండొచ్చు, అది వేరే విషయము. కానీ నువ్వు అనుకున్న సమయంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా, అంటే అనారోగ్యం ఉంటే మనం తీసుకెళ్ళి ఇవ్వడం తప్పులేదు, అది ప్రభుదినం రోజున, అంతేగాని ఏదంటే ఆ రోజు అది ప్రభుదినం అని చెప్పలా. ఏదో ఒక రోజు తీసుకెళ్ళి కమ్యూనియన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం, అసలు ప్రభురాత్రి భోజనం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు చూస్తే వాళ్ళకి ప్రభురాత్రి భోజనం ఉండదు. ఇంక ఇటువంటి సంఘాలన్నీ, దేవుని ఏర్పాటులో ఉన్న సంఘాలని మనం ఆలోచన చేస్తారా అంటే, నేను విమర్శించడం కాదు కానీ ఉన్న వాస్తవం చెప్పడం. ఎందుకోసం అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మత శాఖలు, క్రీస్తు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆయన సంకల్పాన్ని మానవుల పక్షంగా ఏర్పాటు చేసి ఈ గ్రంథాన్ని మన చేతికి ఇస్తే, మన భాషలో ఇస్తే, ఒకవేళ మన భాషలో లేకుండా ఉంటే, ఇది ఏ హీబ్రూ గ్రీక్లో ఉంటే మనకెంత కష్టమయ్యేదో, ఇంతమంది కూడా రక్షించబడేదానికి అవకాశం ఉండేది కాదేమో. దేవుడు మనకిచ్చి మనల్ని పరిశీలనగా చూడమంటున్నాడు. ఏమంటున్నాడంటే, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నప్పుడు, మనం మేలైన దాన్ని చేపట్టడానికి మనము పరీక్షించే దాంట్లో మనము ఫెయిల్ అయిపోతూ ఉన్నాము. ఫెయిల్ అయిపోయి 45,000 మత శాఖలు ఏర్పడి ఇష్టానుసారంగా ఆరాధన చేయడం, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆరాధన చేయడం, గ్రంథానుసారంగా చేయకపోతే నువ్వు ఒకరోజు పోయి అక్కడ తలుపు తడితే నీకు ఆ డోరు తెరవబడదు. అందుకోసం చెప్తున్నాడు, నా మాటలు నిరాకరించిన వారికి తీర్పు ఉందని మర్చిపోద్దన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని చూసి ముగించుకుందాము. 12వ అధ్యాయము 48వ వచనంలో, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటే అంచెదిన వానికి తీర్పు తీర్చును. ప్రభువారు చెప్తున్న మాట. అంత్యదినాన్ని తీర్పు ఒకటి ఉంది, మర్చిపోవద్దు. తీర్పులోకి నీవు వస్తావు. అందుకోసం నువ్వేం చేయాలి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ముందుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీ ఎదుట వస్తున్న ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఏం చేయాలంట, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. అది నీ విశ్వాసం అవచ్చు, నువ్వు వెళ్ళే సంఘం అవచ్చు, ఆ సంఘములో ఆరాధన క్రమం అవచ్చు, లేకపోతే లోకంలో జరుగుతున్నటువంటి రకరకాల మతశాఖల్లోంచి నువ్వు ఏ విధంగా ఉన్నావు, లేకపోతే నువ్వు తీసుకున్న బాప్తిసం సరైందా కాదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యానుసారమైందా కాదా, నీ విశ్వాసం వాక్యానుసారమైందా, నువ్వు తీసుకున్న బాప్తిసం వాక్యానుసారమైందా, నువ్వు వెళ్ళే సహవాసము వాక్యానుసారమైందా కాదా పరీక్షించుకోకపోతే ఏమవుతుంది, నువ్వు పరీక్షించకుండానే నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉంటావు. అందువల్ల
సమస్తమును పరీక్షించి మేలిన దాన్ని చేపట్టాలి. క్రీస్తు యేసు సంబంధులు పరీక్షించడం తెలుసుకోండాలి. ఎలా పరీక్షించాలో తెలుసుకోండాలి. తప్పుగా పరీక్షించకూడదు, సరిగా పరీక్షించాలి. మన సొంత ఆలోచనలు కాదు, కానీ మనకు ప్రామాణికమైనటువంటి ఈ బైబిల్ని ఆధారం చేసుకొని, ఈ ప్రామాణికమైన గ్రంథాన్ని ఆధారం చేసుకొని మన యొక్క పరీక్ష ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుపేట మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను. సంబంధులు పరీక్షించడం తెలుసుకోండాలి. ఎలా పరీక్షించాలో తెలుసుకోండాలి. తప్పుగా పరీక్షించకూడదు, సరిగా పరీక్షించాలి. మన సొంత ఆలోచనలు కాదు, కానీ మనకు ప్రామాణికమైనటువంటి ఈ బైబిల్ని ఆధారం చేసుకొని, ఈ ప్రామాణికమైన గ్రంథాన్ని ఆధారం చేసుకొని మన యొక్క పరీక్ష ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుపేట మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ